చంద్రబాబు నాయుడికి పేద ప్రజల పట్ల ఉన్న ఎలర్జీ గురించి మనకు బాగా తెలుసు. మొన్న ఈ మధ్యన ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి సభలకు వెళ్ళే వాళ్ళందరూ కూలీ జనం అంటే కూలీ జనం సభలకు రాకూడదా? కూలీ జనం అంటే వాళ్ళు కూలీ తీసుకుని వచ్చారనా, లేకపోతే వాళ్ళ జీవితం అంతా వాళ్ళు కూలీలుగా ఉన్నారు, అలాంటి జనం వెళ్తున్నారు, నాకు వచ్చేవాళ్ళు ఎలైట్ జనము, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అని చెప్పాలనుకున్నాడా? కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా ఆయన పేదలను, దళితులను అవమానించాడని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీని మీద ఎవరు పెద్దగా వ్యాఖ్యానాలు చేసినట్లేదు. అదే స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యానాలు వచ్చాయి. మనం మరి చంద్రబాబు నాయుడు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి కూడా తప్పించుకుంటే అది మన వైఫల్యం అవుతుంది కదా. కాబట్టి ఆయనకి కొలెటరల్ డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నీవు దళితురాలివి, వినాయకుడి విగ్రహం తాకడానికి వీల్లేదంటూ కులం పేరుతో బూతులు తిడుతూ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీద దాడికి దిగిన టీడీపీకి చెందిన కొమ్మినేని శివయ్య చౌదరి, కొమ్మినేని సాయి చౌదరి, కొమ్మినేని రామకృష్ణ చౌదరి, కొమ్మినేని బుజ్జి చౌదరి 2019 సెప్టెంబర్ 3న ఈ సంఘటన జరిగింది. దళితులు మీకెందుకురా రాజకీయాలు, పిచ్చనా కొడుకులారా రాజకీయాలు మాకు 2019 ఎన్నికల సభలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చౌదరి, ప్రభాకర్ చౌదరి గ్రామీణాభివృద్ధిని ప్రశ్నించినందుకు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నాగమ్మ అనే మహిళను దళిత సర్పంచ్ రంగయ్యపై దాడి చేసి కొట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి జర్రిపోతులపాలెంలో తన భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అనుచరులను అడ్డుకున్నందుకు దుర్గమ్మ అనే దళిత మహిళను వివస్త్రను చేసి గాయపరిచి సోషల్ మీడియాలో పెట్టారు. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కులపెత్తనం దెబ్బతింటుంది, డెమోక్రాటిక్ ప్రొఫైల్ దెబ్బతింటుందని కోర్టుకు వెళ్ళి చంద్రబాబు అడ్డుకున్నారు. 3,737 కోట్ల విలువైన 618 ఎకరాల అసైన్డ్ భూమిని దోపిడీ చేశారు. ఇందులో సమిధలుగా మారింది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు హేళన చేయడం కూడా కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. బోస్టన్ రిపోర్ట్ చదవటానికి వాడు దళిత ఐఏఎస్ విజయకుమార్ ఎవడు అని బాబు అన్నాడు. ఇప్పుడు దళితుడిపై టీడీపీ నేత జ్యోతులు నవీన్ దాడి చేశారని కూడా వార్తలు వచ్చాయి. భూ కబ్జాను అడ్డుకుంటున్నందుకు 9 మంది మాదిగల తలలు పగలగొట్టిన అరుంధతీయుల వాడను ధ్వంసం చేశారు టీడీపీ వర్గీయులు. చిత్తూరు జిల్లాలో చెప్పులు వేసుకుని పంచాయతీ ఆఫీస్కి వచ్చిందని భారతమ్మ అనే వృద్ధ మహిళను జుట్టు పట్టుకొని చెప్పులతో కొట్టి అవమానించారు. కృష్ణా జిల్లా ఐలపరులో దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించి 10 మంది దళితుల తలలు పగలగొట్టారు. గుంటూరు జిల్లా చుండూరులో 10 మంది దళిత యువకుల్ని జైలు పాలు చేశారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు గరగపరులో 6 నెలలు దళితులను వెలివేశారు. అంబేద్కర్ విగ్రహానికి అవమానం మూత్రం పోసిన ముప్పవరపు శ్రీనివాస చౌదరి టీడీపీ శ్రేణులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని కత్తి పద్మారావు ఆరోపణ. గిరిజన యువకుడిపై దాడి చేసి మూత్రం పోసిన కేసులో ప్రధాన నిందితుడు రామాంజనేయ చౌదరి. గిరిజన యువకుడు పలు చోరీ కేసుల్లో నిందితుడని ఆరోపణలతో అలా చేశారు. ఆయన ఒంగోలులోనే ఒక ప్రతిపక్ష నేత ఇంట్లో ఆయన రక్షణ పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా తోట త్రిమూర్తులు అనే ఆయన 20-25 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాడు. ఆయన టీడీపీలో ఉండగానే ఒక గ్రామంలో వివాదంలో దళిత యువకులకు శిరోముండనం చేసి ఆ కేసులో తాజాగా శిక్ష పడింది. ఆయన టీడీపీ నాయకుడు. ఈ సంఘటన జరిగింది ఆయన టీడీపీలో ఉన్నప్పుడే అన్న విషయాన్ని చెప్పకుండా ఈనాడు కథనాలుగా వైనాలుగా వార్తను ప్రచురించింది. అది వారి నైపుణ్యం, వారి చైతన్యం, మీడియా మీద వారి పట్టు. మేము నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన వైసీపీ నాయకుడిగా తోట త్రిమూర్తులు వచ్చింది 1 సంవత్సరం కూడా కాలేదు. ఆయనను ఇప్పుడు మండపేట నియోజకవర్గంలో నిలబెడితే ఆయన ఎందుకు నిలబెట్టారు? శిరోమండనం కేసులో శిక్ష పడింది కదా. ఆ సంఘటన జరిగిన తర్వాత టీడీపీలో అనేక పదవులు ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టారు, నెగ్గారు. అవన్నీ ఎక్కడా ప్రస్తావించకుండా వార్త రాయడంలో వాడి నిరజానత్వం అద్భుతం. ఇటువంటి నిరజానత్వం ప్రపంచంలో ఏ సమూహానికి ఉండదేమో అని మనం చెప్పుకోవచ్చు.